టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలాస్ కిచెన్. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. క్రిస్పీగా పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దానికోసం మనం మైదా పిండి తీసుకోవాలి. దీనికోసం నేను 4 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నా. అంటే కొంతమంది 2 కప్పులు తీసుకోవచ్చు, 1 కప్పు తీసుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. నేను 4 కప్పుల మైదా పిండి తీసుకుంటాను. 1 కప్పు, ఇంకో కప్పు, 2 కప్పుల పెరుగు వేసుకున్నాను, తగినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. లూజ్ పెరుగు కాబట్టి సరిపోదా, వాటర్ వేయాలా లేదా అన్నదాన్ని చూసి మనం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్టే సోడా వేస్తారు, కానీ అట్లా కాదు. అంత కలిపిన తర్వాత సోడేసి మళ్ళీ కలుపుకొని ఒకసారి సోడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి పక్కకు పెట్టుకున్నారంటే క్రిస్పీగా మంచిగా వస్తాయి. 1 అవర్ 2 అవర్స్ నానాలని కూడా లేదు, హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలు. ఒకవేళ లేదు ఇప్పుడే ఒక 1 అవర్ నానబెడదామంటే నానబెట్టుకోవచ్చు, కానీ హాఫ్ అన్ అవర్ ఓకే. ఇప్పుడు వాటర్ వేస్తూ దీన్ని కలుపుకుందాం. ఉండలు ఉండకుండా కలుపుకోవాలి. కలిపేటప్పుడు రెక్క కూడా గుంజుతుంది, ఎవరిదాన్ని హెల్ప్ తీసుకోవాలి. ఇలా ఉంటే సరిపోద్ది, బాగా లూజ్ వద్దు, మరీ గట్టిగా వద్దు. ఇప్పుడు కొంచెం సోడా వేసుకుందాం. సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా సైడ్కి పెట్టుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఓకే, మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ సరిపోద్ది. ఒకవేళ ఎక్కువ పులవాలి, ఎక్కువసేపు పెట్టుకుందామంటే 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకోవచ్చు. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా నానబెడుతున్నా. ఓకే, అంతలో మనము పునుగుల కోసం ఇప్పుడు టమాటా చట్నీ అయితే చేసుకుందాం. పునుగులోకి పల్లి చట్నీ కంటే టమాటా చట్నీ బాగుంటుంది. ఆయిల్ వేసుకొని అందులో మిరపకాయలు వేసుకొని అది వేగేదాకా ఇందులోనే ఎల్లిపాయలు జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను ఇందులోనే వేస్తున్నా. ఎల్లిపాయలు, జీలకర్ర, దీంట్లోనే కొత్తిమీర వేసుకోవచ్చు. దీంట్లోనే టమాటాలు వేసుకున్నాం. దీంట్లోనే వేసుకోవచ్చు, నార్మల్గా ఇవి వేసినాక మళ్ళీ ఆయిల్ వేసి కూడా టమాటాలు, చింతపండు కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే టమాటాలు వేసుకొని ఒకసారి చింతపండు, కొంచెం పసుపు, మూత పెట్టుకుందాం. చల్లారింది, మిక్సీ పడదాము. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చట్నీ కూడా రెడీ అయిపోయింది, పోబెట్టకున్న అవసరం లేదు, బాగానే ఉంది. వేడివేడిగా పునుగులు వేసుకొని తిందా. చేసుడు కష్టమే, తినుడైతే ఈజీనే. చేసేదాకా ఇవి ఎప్పుడు అయిపోవాలో అనిపిస్తుంది. చేసిన తర్వాత అబ్బా కూర్చొని తింటా అంటే పోతూనే ఉంటాయి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కడాయ అంటే నువ్వు నల్లగా అత్తే అది ఇది అని అంటాను. పోసుకుందాం. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా రావాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పునుగులు వేసుకుందాము. నూనె మంచిగా వేడైతే అట్లా పునుగులు పైకి లేస్తాయి. చాలా మందికి పునుగులలో తెలియంది ఏంటనంటే పెరుగు ఎంత వేసుకోవాలి. ఈ కొలతలు తెలియకపోయేసరికి మనం నార్మల్గా చేస్తే అవి పేలడం, వాటర్ ఎక్కువైతే వేయడం ఇట్లుంటుంది. నేను చెప్పిన కొలతలతోటి వాటర్ తక్కువ తీసుకోవాలి, పెరుగు ఎక్కువ తీసుకోవాలి. అట్లయితే పునుగులు పేలవు. మళ్ళీ పుల్లటి పెరుగు తీసుకుంటే పుల్లగా చాలా బాగుంటాయి పునుగులు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత మంచి పైకి లేస్తానయో. వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి వేసినప్పుడు వేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకుందాం. పెద్దగా కావాలంటే మరి కొంచెం పిండి వేసుకోవాలి. మీరు వేసేటప్పుడు చేతికి వాటర్ అద్దుకుంటూ వేయాలి, స్మూత్గా వస్తాయి. లేదు అని అంటే దాట్లు వస్తాయి. బయట తినండి, కానీ ఎప్పుడో ఒకసారి అట్లా తినండి. ఇంట్లో వేసుకొని తినడం మంచిది కదా, మన హెల్త్కి మంచిది, మనం చేసుకున్నట్టు ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అట్లా బయటికి వెళ్ళి తినండి. ఫస్ట్ తీసిన పునుగులను మళ్ళీ ఇప్పుడు సెకండ్ వేసిన దాంట్లో వేసుకుందాము. ఇది వేసుకోవడం వల్ల అన్నీ ఒకేలాగా సమానంగా కాలుతాయి. ఇప్పుడు వీటిని ఇలా అనుకుంటూ ఉండాలి. ఊరికే తిప్పుకుంటూ ఉండాలి. కింది వైపు కాలితే పైన వైపు కాలవు. ఇట్లా అనుకుంటుంటే రెండు సమానంగా కాలుతాయి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే వన్ సైడే కాలుతాయి. ఇప్పుడు వీడిని తీసి పునుగులు చేయడం అయితే అయిపోయింది. పునుగులు విత్ టమాటా చట్నీ. చూడ్డానికే చాలా బాగున్నాయి, ఇంకా తింటే ఎంత బాగుండాలి అసలు. మీరు ఏమన్నా చూడండి.
చూడండి ఎంత బాగున్నాయో, లోపల పిండి మొత్తం ఉడికింది, చాలా బాగా వచ్చినాయి. వీటిని టేస్ట్ చేద్దాం. టమాటా చట్నీలు అద్దుకొని తింటా అంటే కొత్తిమీర వస్తుంది. ఏమన్నా ఉన్నాయా? సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. చట్నీ అంత ఎల్లోగా అనిపిస్తుందని మీరు అనుకోవచ్చు. ఇది పట్టించిన పసుపు, అందుకనే కొంచెం వేస్తే ఎక్కువ కలర్గా అనిపిస్తుంది. టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది అసలు. సూపర్ అంటే సూపర్గా ఉంది. పల్లె చట్నీ అంటే టమాటా చట్నీ పునుగులే కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.